ప్రముఖ రంగస్థల నటుడు, గాయకుడు శ్రీ బొందు రామచంద్రారెడ్డి గారితో ఈ ఇంటర్వ్యూ. మీ నేపథ్యం ఏమిటినా, మీ తల్లిదండ్రులు, మీ ప్రాంతము, మీ చదువు ఏమిటి, ఆ తర్వాత మీ ఉద్యోగం ఏమిటి, వృత్తి ప్రవృత్తి ఏమిటి, ఆ తర్వాత ఈ పాటలు పాడడం, ఇది ఎలా అలవడిందినా? నమస్తే, నా పేరు బొందు రామచంద్రారెడ్డి. మా తల్లి పేరు బొందు చెంగమ్మ. మా తండ్రి కీర్తిశేషులు కృష్ణారెడ్డి గారు. మా సొంత ఊరు, నేను పుట్టిన జన్మస్థలం వచ్చి పెరుమాళ్ళపల్లి, తిరుపతి రూరల్ మండలం. పెరుమాళ్ళపల్లి. అక్కడే ఎలిమెంటరీ స్కూల్ అంతా చదివాను. నెక్స్ట్ వచ్చి హై స్కూల్ వచ్చి 10th క్లాస్ వరకు చెర్లోపల్లి అని ఒక 2 కిలోమీటర్లు నడిచిపోయి చదువుకున్నాను అక్కడ. తర్వాత జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను. ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో బీకామ్ చదివాను. తర్వాత 82లో ఎంఏ సోషల్ చేశాను. 83లోనే చదివేటప్పుడే నేను ఎగ్జామ్ రాస్తే అప్పుడు శ్రీ వెంకటేశ్వర గ్రామీణ బ్యాంక్ అని అడ్వర్టైజ్మెంట్ పడింది పోస్టులు అంతా. అప్పుడు ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ క్యాషియర్. ఆఫ్టర్ 1 year ఐ వాజ్ ప్రమోటెడ్ యాజ్ ఆఫీసర్. అది ఇప్పుడు ప్రజెంట్ వచ్చి అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ క్యాడర్. తర్వాత అక్కడి నుంచి పెరుమాళ్ళపల్లి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత 1999లో రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నంది నాటకోత్సవాలని జరిపిస్తే తిరుపతి నుంచి ఒక టీము వెళ్ళేసి శ్రీనివాస కళ్యాణం అనే పౌరాణిక నాటకం చేసేసి వస్తే దానికి బంగారు నంది వచ్చింది. తిరుపతి వాళ్ళకి మీ గ్రూప్ మన గ్రూప్ కాదు, తిరుపతి వాళ్ళకి. దాన్ని చూసి విద్యోత్సవ సభలు జరుపుతా ఉంటే నేను వెళ్ళా. అక్కడ చూసిన తర్వాత నాకు ఒక రకమైన ఉత్సాహం, ప్రేరణ కలిగింది. ఇంతవరకు మీరు దీంట్లోకి ప్రవేశం లేదు? అప్రవేశం ఏం లేదు. మామూలు పల్లెల్లో, గ్రామీణంలో చదువుకునేటప్పుడు 6వ తరగతి చదివేటప్పుడు ఘంటసాల పాటలు పాడేవాడిని. మనకు భజనలు ఇవన్నీ పల్లెల్లో, చెక్క భజనలు, వాటికి అలవాటు ఉంది. ఆ తర్వాత ఏంటంటే కొన్ని డ్రామాలు కూడా వేసేవాళ్ళు. ఆ డ్రామాలు అప్పటి వరకు ఏం వేయలేదు. మహాభారతంలో ఘట్టాలు అట్లంతా ఏం లేదు. పాటలు పాడేవాడిని. ఓకే, అంతవరకే నేపథ్యం. ఇక్కడ వచ్చి డ్రామా చూసిన తర్వాత ఇదేదో సామాజికంగా బాగుంది, మనం ఒక మెసేజ్ టు ది పబ్లిక్ అనేది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అప్పుడు 99లో రంగస్థల ప్రవేశము, గురువుల ద్వారా నాటకాలు చేశాను. మొట్టమొదటి చేరిన ఒక సంవత్సరానికే నాకు ఒక సత్య హరిశ్చంద్రలో ఒక కార్డ్ సీన్ అనే ఒక క్యారెక్టర్, కార్డ్ సీన్ అది వేసాను అనమాట. అది వేస్తే అది వేస్తే 1/1/2000 సంవత్సరంలో వేస్తే ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్. ఓకేనా, ఫస్ట్ అటెంప్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఓకే, అది కొంచెం ఉత్సాహంగా పేపర్లు అంతా రావడంలో అట్లా చాలా రాష్ట్రం మొత్తం నేను ఈ పౌరాణిక ఏకపాత్రలు కానివ్వండి, పౌరాణిక నాటకాలు కానివ్వండి, తిరిగి దగ్గర more than 25 అవార్డ్స్ వచ్చాయి నాకు స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్లో. సంపాదించిన అవార్డులే ఇవంతా. అవునా, చాలా ఎక్కువ ఇవంతా. నేను పోయిన చోటంతా ఏకపాత్రలో ఇంతవరకు ఓడిందే లేదనమాట. ఫస్ట్ ప్రైజ్ కానీ, సెకండ్ ప్రైజ్ కానీ, థర్డ్ ప్రైజ్ కానీ, నాకన్నా అద్భుతంగా మహామహులు వస్తే కూడా కనీసం కన్సలేషన్ ప్రైజ్ అన్న లేకుండా వితౌట్ ప్రైజ్ రంగస్థలంలో దిగిందే లేదన్నమాట, వెనక్కి వచ్చిందే లేదు. అట్లాగా బంగారు నందికి పోయాము. నెక్స్ట్ వచ్చి గరుడ అవార్డులకు పోయినాము. నాకు ఏకపాత్ర అభినయాల్లో కానివ్వండి, నెక్స్ట్ నెల్లూరు కాంపిటీషన్లో అక్కడ జక్కా కోదండరామరెడ్డి అని భీముడు క్యారెక్టర్ వేస్తే బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది దానికి. ఉత్తమ రంగస్థల నటుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, నెక్స్ట్ వచ్చి బెస్ట్ రెండరింగ్ ఆఫ్ పోయం, ఉత్తమ పద్య పఠనం, అలా ప్రైజులు వచ్చేటివి. కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా మా మిసెస్ శ్రీమతి పద్మజ, షీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఎస్వి యూనివర్సిటీ నౌ.
ఓకే. ప్రజెంట్ ప్రజెంట్ ఏ డిపార్ట్మెంట్? సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫర్ పెసిఫిక్ స్టడీస్ అని ఓకేనా. ఇంటర్నేషనల్ స్టడీస్ అన్నమాట. వాళ్ళందరూ కూడా కొంచెం బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకు ఒక అబ్బాయి బిఎం విష్ణు తేజ్ అని, అబ్బాయి కూడా చిన్నప్పుడు హై స్కూల్ చదివేటప్పుడు పౌరాణిక క్యారెక్టర్లు ఇవి ఇచ్చేవాడిని. ముఖ్యంగా నేను, మా పాప భరతనాట్యం డాన్సరు, నేను పోషించిన పాత్రలో మీకు వెనుక ఉన్నాయి. అన్నమయ్య అనే నాటకంలో పూర్తి రోల్ అన్నమయ్యగా చేశాను, మహావిష్ణువుగా చేశాను, వెంకటేశ్వర స్వామిగా చేశాను. నెక్స్ట్ వచ్చి పాండవోద్యోగాల్లో కర్ణుడిగా చేశాను. నెక్స్ట్ వచ్చి భీముడిగా చేశాను, దుర్యోధనుడిగా చేశాను, కృష్ణుడిగా చేశాను, అర్జునుడిగా చేశాను. రామాంజనేయ యుద్ధం అనే నాటకంలో రాముడిగా వేశాను, ఆంజనేయుడిగా కూడా వేశాను. ఇది చాలా మందికి సాధ్యం కాదనమాట. రాముడు వేస్తే రాముడిగా ఉంటాడు, ఆంజనేయుడు వేస్తే ఆంజనేయుడే వేస్తారు. రెండు రోల్స్ వేసిన వాళ్ళు ఎవరు లేరనమాట. అన్ని ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సింది, కొత్తగా నేర్చుకోవాల్సింది. గ్రాంధికం భాష బాగుంటుంది. నేను చాలా వరకు ఇట్లాగా గుహుడు అనే నాటకంలో గుహుడుగా చేశాను, దీపావళి నాటకంలో నారదుడిగా చేశాను, నెక్స్ట్ వచ్చి చింతామణి నాటకంలో భవానీ శంకరం చేశాను. అన్ని మల్టీ టాలెంటెడ్ క్యారెక్టర్ల మొత్తం చాలా వరకు చేశాను. దగ్గర ఒక 20-25 క్యారెక్టర్ల దాకా పౌరాణిక ఇది చేశాను, పౌరాణిక పాత్రలు పోషించాను. ఇది ఎంత వయసులో ఉన్నా దాదాపు మీకు స్టార్ట్ అయింది? స్పాన్ ఆఫ్ నేను స్టార్ట్ చేసిందే నా కెరీర్ 40 yearsకి. 40 years తర్వాత ఈ రంగస్థలం తగ్గింది. దాదాపు ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉంటుందా? 26 years ఎక్స్పీరియన్స్. ఇది కాకుండా రిటైర్మెంట్ అయిన తర్వాత, నేను రిటైర్ అయింది 2019లో రిటైర్ అయినాను. రిటైర్ అయిన తర్వాత ఎస్వి మ్యూజిక్ కాలేజ్ అని డ్యాన్స్ కాలేజీలో సర్టిఫికెట్ కోర్సు చేసి డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. కర్ణాటక సంగీతంలో సర్టిఫికేట్ కోర్సు 4 years కోర్సు, ఈవినింగ్ కోర్సు చేరే. ఈ ఏజ్లో లాస్ట్ ఇయర్ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా మందికి మనం ఉపయోగపడతాము. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి అంటే థియరీ క్లాసెస్ కానీ తీయడం కానీ అన్నీ చేస్తున్నాను. మళ్ళీ సింగింగ్ ఈవెంట్లో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్లో సింగర్గా 10 సంవత్సరాల అనుభవం ఉంది. వాళ్ళు నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి ప్రోగ్రామ్ ఇస్తూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం. అన్నమయ్య పాటలు దగ్గర ఒక 100 పాటల వరకు పాడగలుగుతాను అన్నమయ్య లలిత సంగీతాలు. అది కాకుండా స్టేజ్ ఆర్టిస్ట్గా, రంగస్థల నటుడుగా కాకుండా టీటీడీలో అన్నమాచార్య కీర్తనలో భక్తి సంగీతం కాకుండా సినిమా పాటలు, ఘంటసాల పాటలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు, అట్లా హిందీలో కిషోర్ కుమార్ పాటలు, మొహమ్మద్ రఫీ పాటలు, దాదాపు ఒక 200 పాటల వరకు కంఠతహవచ్చు. హిందీ పాటలు కూడా పూర్తిగా పాడతాను, శబ్దదోషాలు లేకుండా పాడతాను. ఎందుకంటే నేను నేర్చుకునేదే ఇప్పుడు ఒక తమిళ్ అనుకోండి, ఆ తమిళ్లో శబ్ద దోషాలు లేకుండా ఉండేదానికి ఒక తమిళియన్ మ్యూజిషియన్ దగ్గర పోయి నేర్చుకుంటాను అన్నమాట. అట్లాగా ఉంటుంది. ఇంకా రంగస్థల పద్యాలు అంటే దాదాపు ఒక 300 పద్యాల దాకా కంఠతహవచ్చు. రంగస్థల పద్యాలు. ఎందుకంటే ఖచ్చితంగా పౌరాణిక క్యారెక్టర్ అంటే కంపల్సరీ మొత్తం అంతా సీక్వెన్స్ లో మొత్తం. ఇప్పటికి కూడా పాటలు పాడుతూ ఉంటాను, పద్యాలు పాడుతూ ఉంటాను, క్యారెక్టర్లు వేస్తూ ఉంటాను. ఇక మీరు ఏదైనా ఒక పద్యం ఏదైనా పాడమంటే కూడా ఏదైనా హరిశ్చంద్రలో నాకు మంచిగా పేరు తెచ్చిన పాత్ర ఒకటి, ఏకపాత్రాభినయాలు ఒక 5-6 చేయగలుగుతాను. ఆ హరిశ్చంద్రలో కాటసింలో ఒక పద్యము వినిపిస్తాను. ఏమా కళేబర బుద్ధుస్థితి, సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన శవమును ప్రాణిగా భావించింది. అయ్యో, ఈ కళేబర బుద్ధుస్థితి ఎంత జాలిని గొలుపుచున్నది. ఇది విచిత్రమైన ప్రకృతి. మాయామేయ జగంబె నిత్యమని, మాయామేయ జగంబె నిత్యమని సంభావించి
నుంచి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడనే ప్రాణంబుండునందాక ఎంతో అల్లాడిన ఏ శరీరము ఇప్పుడెందు కట్టల కాలుచో ఇల్లాలు రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్ ఆ ఆ ఆ ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిల్ కన్నులు మోర్చిన మందభాగ్యుడు ఒక్కడైన లేచిరాడు అకట ఎన్నాళ్ళి చలనంబులే నిశయనంబు ఏ తల్లులల్లాడిరో ఏ తల్లులల్లాడి అల్లాడి అల్లాడిరో కన్నీడల్బడి కాగిపోయినవే నిక్కంబిందు పాషాణముల్ ఆ ఆ సత్యార్చంద్ర నాటకం అనేది జీవితానికి సంబంధించి ఉత్కృష్టమైనది. ఇది గురుం జాషువా గారు రాశారు. గురుం జాషువా ఇచ్చోడనే చక్కవేంద్ర అది దేవి కష్టములు పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించింది. ఆ వారణాసిని వర్ణించడం వర్ణన. అవును, అది ఇది కార్డ్ సీన్ వరకు త్రూఅవుట్ వేస్తాను నేను. అది సత్యార్చంద్ర నాటకంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ పద్యం ఏముంది, నెక్స్ట్ ఒక అన్నమయ్యలో అతను జైల్లో వేసిన తర్వాత మామూలుగా కీర్తన ఆకటి వేళలని ఒక కీర్తన ఉంటుంది. దాన్ని మేము పద్య రూపంలో, కీర్తన అంటే పొడవు అయిపోతుంది కాబట్టి కీర్తన రూపంలో నన్ను చంపేటప్పుడే కానీ, ఎవరైనా నా మీద సంకెళ్ళు వేసి లాగేటప్పుడు కానీ, గుడ్డ వేసి అప్పులోళ్ళు వచ్చి లాగేటప్పుడు కానీ, నువ్వు తప్ప వెంకటేశ్వర స్వామి నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు అని వేడుకుంటాడు అన్నమయ్య. శరణాగతి వేడుకుంటాడు అన్నమయ్య. సంకెలలిడు వేళ చంపెడు వేళ, సంకెలలిడు వేళ చంపెడు వేళ, నంకిలి రుణదాత
లాగెడు వేళ వదలక శ్రీ వెంకటేశ్వరుని నామంబే విదిలింపగతిగాని వేరుండు లేడు సంకెలలిడు వేళ చంపెడు వేళ నంకిలి రుణదాత లాగెడు వేళ. అది అన్నమయ్యలో పద్యము. అన్నమయ్య నాటకం అంతా పద్య రూపంలో చేశారు. అదంతా చేసింది ఎవరున్నా ఆ రచన అంతా చేసింది అదే మురికంబొట్టు రామచంద్రారెడ్డి అని ఒక అతను చేస్తారు. ఇక్కడ ముదిమర్తి కొండమాచారులని ఆ పాటలు అన్నమయ్య రాసిన పాటల్ని పద్య రూపంలో రాసింది ఆయన. మనము నాటిక వేయాలి, డ్రామా నాటిక వేయాలి అంటే మనకు మాటలు పద్యాలుగా రావాలి. అదంతా సెట్టింగ్స్, ఆ సెట్టింగ్స్ ఇవంతా ఇప్పుడు అక్కడ ఉన్నాయి చూడండి. ఆ పైన అవునవును అది మహావిష్ణువు. ఓకే. ఈ పక్కుండేది జైలు సీన్. ఇప్పుడు నేను పాడిన పద్యం వచ్చి అన్నమయ్యగా ఉన్నాడు అక్కడ. మళ్ళీ మీరు తీసుకుంటాం అట్లా. అది అన్నమయ్య అయిపోయింది. ఇంకా భీముడు వచ్చి రాయబారంలో అభిప్రాయ సేకరణ వస్తాడు శ్రీకృష్ణుడు. వచ్చి నువ్వు ఎట్లా, నీ అభిప్రాయం నీ అభిప్రాయం అని అడిగితే 5 ఊళ్ళు ఇస్తే చాలు అని అంటే భీముడికి కొంచెం ఇంటికి మొరటుగా ఒక పద్యం పాడతాడు. 5 ఊళ్ళు ఇచ్చినా చాలట, ఏకచక్రపురముల ప్రచ్ఛన్న వేషములతో భిక్షను భుజించుట వలన కాబోలు 5 ఊళ్ళు చాలు అని అభ్యర్థించుట. మదోన్మత్తులైన మనుజాధీశుల చేయించి వారిచే మద మాతంగ తురంగ రసన్మాణిక్య గాణిక్యాదులను కానుకలుగా గైకొన్న ఆ రాజసము స్మృతి పదమున తొలగిపోయేనేమో. ఆహా కాల వైపరీత్యము, ఊరూరి దుర్యోధన దుశ్శాసన హతకులారా, అగ్రజుడంపుగాక నరకాసురమారకుడేగుగాక మీరుగ్రతమాని సంధి పడనుదురుగాక ఇదంభుజర్గలో దగ్గ గదా ప్రహారముల తప్పదు మృత్యువు మీకు నమ్ముడే. అగ్రజు సంధికిన్ నృపతులందరి చావుమియే ఫలంబగుల్. అభినయం కూడా అసలుకి భయంకరంగా ఉంది. అంటే మేకప్ లో మనకి ఇంకా బాగా చాలా అద్భుతంగా భయంకరంగా వస్తుంది చూసేదానికి. ఆ లైటింగ్ లో ఈ వేమన పద్యాలు కానీ ఈ తత్వాలకి వెళ్ళలేదన్నా? తత్వాల్లోకి అంటే నేను స్కూల్స్కి పోయినప్పుడు చెప్తా ఉంటాను. ఇవి నాటకంలో ఇవన్నీ రావు కదా. స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి, కొంచెం ఇప్పుడు తెలుగు భాష గురించి అనుకోండి. జొన్నవిత్తల రామలింగేశ్వరరావు చేశారు కదా, ద ఇంపార్టెన్స్ ఆఫ్ తెలుగుని. అది కొన్నిగా అయితే మా రూపంలో అవుతాడు. అది వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు, వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు, నాగస్వరముల కులుకులాల నాగావళి నా తెలుగు, అమృత మదనమున కవతరించిన శ్రీకోర్మౌ నా తెలుగు, సరస కవిత వినసుముఖులైన ప్రియ సకుల శ్రీముఖం నా తెలుగు, వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు. ఆదిభట్ల నారాయణ దాసుని చిడతల సౌవడి నా తెలుగు, ఆదిభట్ల నారాయణ దాసుని చిడతల సౌవడి నా తెలుగు, ఘంటసాల స్వరపేటిక చాటిన గీతా మాధురి నా తెలుగు, ఘంటసాల స్వరపేటిక చాటిన గీతా మాధురి నా తెలుగు, తెల్ల దొరకు నిలువెల్ల బులుకు అల్లూరి బులుకు నా తెలుగు,
తెల్ల దొరకు నిలువెల్ల బులుకు అల్లూరి బులుకు నా తెలుగు దెబ్బ తరచి పెను దెబ్బ తీయగల బొబ్బిలి రోషం నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు వంశధార నా తెలుగు వంశధార నా తెలుగు అట్లా తెలుగు భాష పైన చెప్తా ఉంటాము. తర్వాత వచ్చేసి మీరేమన్నా రాయడం, పాటలు రాయడం కానీ లేదు, ఆ ప్రయోగం అయితే చేయలేదు. ఓన్లీ ఎవరైనా రాసిన పద్యాల్ని పాటల్ని నచ్చితే ప్రజెంట్ చేస్తాం. స్వతహాగా హార్మోనియం అంతా ఉంటుంది, కానీ నాకు అంత మాకు టైం దొరకదు. ఇది మర్చిపోయినాను, వాయిద్యాలు ఏమేమి ప్లే చేయగలరు? నేను క్యాషో ఉంది, క్యాషో ప్లే చేస్తాను. కీబోర్డ్ డప్పు ప్లే చేస్తాను. ఇది అన్నిటికీ పనికి వస్తుంది, జానపదాలకు పనికి వస్తుంది. ఒక్కొక్క దీనికి అనుకోండి, కొండలలో నెలకొన్న కూరాయడువాడు కొండల సవరములు భూపెడువాడు కొండలలో నెలకొన్న రాయడువాడు హరి దేనికైనా ఉపయోగపడుతుంది. మామూలుగా గొప్పగా మృదంగం గురించి చెప్తారు, కానీ నా అబ్జర్వేషన్ ఏమిటంటే ఏదైతే మనకు డప్పులు ఉంటాయి కదా, అదే ఇట్ మీన్స్ అదే ఇది కూడా అదే, అన్ని దాంట్లోనే అన్ని ప్రయోగాలు చేయొచ్చు. మృదంగంతో సమానంగా చేయొచ్చు దీంట్లో. కానీ దీన్ని కంజీర అంటారు. ఇంకొక చిన్నది డప్పు ఉంటుంది దాంట్లో. కానీ మీరు పెద్ద పెద్ద కన్సర్ట్స్ లో చూడొచ్చు, చిన్నది ఉంటుంది. ఇది కూడా ఉంది. మృదంగ విద్వాంసులే వాయించగలుగుతారు, అంత ఉంది విద్య దాంట్లో. వీళ్ళు మామూలుగా కొట్టుకునేస్తాం, కానీ ఇది ఒక సైన్స్, ఇది ఒక వాయిద్యాల్లో, చర్మ వాయిద్యాల్లో ఇది ఒక పార్ట్ అన్నమాట. అంత ఉంది. ఇప్పుడు మనకు డప్పులు వంచుతూ ఉంటారు కదా చర్మంతో చేసిన, దానికి కూడా ఒక లైవ్ ఉంది. దాంట్లోనే అసలు చాలా ఈజియెస్ట్ అన్ని ఉండేది. అవును అవును. పాత సినిమాలు చూడండి, కథానాయకుడు వాటి వెనక జన్మల నాలోములన్నీ ఎప్పుడు పండినవమ్మ మల్లె పూల పల్లకిలోన ఒళ్ళు మరిచేనమ్మా అలా వస్తుంది. నెక్స్ట్ వచ్చే నగాకూరులో దోపిడి దొంగలు తల్ల కిందులవుతారయ్యా, నీతికి నిలబడు కథానాయకులు జాతికి ప్రాణం పోసేరయ్యా. వినవయ్యా రామయ్య ఏమయ్యా భీమయ్య, మన మంచే గెలిచిందయ్యా, మన మాటే నిలిచిందయ్యా. ప్రతి పాటకి కనెక్టెడ్ అయ్యేది. అవును. తబలా లేదు ఈ కంజీరా రిథమ్ కోసమే, అంతే. హార్మోనియం ఇది బేస్ చేసుకొని ఏదైనా పాడుకోవచ్చు. ఇంకా హార్మోనియం ఉంటే హార్మోనియం ఉంటే చాలా. సినిమా పాట అనుకోండి, తిరువేంకటాద్రీశ జగదీశ కరుణయే లగరావే కమలేశ, తిరువేంకటాద్రీశ జగదీశ శివరూపమీ వంచు చెప్పుదురు కొందరు, ఆదిశక్తి వటంచు అందురింకొందరు, నారాయణుడచు నమ్ముదురు కొందరు, మూడు శక్తులు చూడ ముచ్చటో రూపము తిరువేంకటాద్రీశ జగదీశ జగదీశ జగదీశ. తర్వాత రిథమ్ కోసం ఏదైనా చర్మ వాయిద్యమే కదా. తర్వాత మా అమ్మ చిన్నరెడ్డి వారు వెంకటేష్ మీద పాట రాశారు. ఈసారి నేను తీసుకొని వస్తాను ఆ పాట. అంటే నేను చేయలేను, కానీ గురువులు ఉన్నారు, వైలెన్ వాళ్ళు తీరిస్తే వాళ్ళు. మా తాతగారు మహా పాండిత్యం కలిగిన వ్యక్తి. సీతారాముల ఈ చెక్క భజనల పాటలు పాడుకుంటూ ఉంటాం కదా, ఆ చరిత్రను మొత్తము ఒకటే సీక్వెన్స్లో ఒకటే పాట సాయంత్రం మొదలు పెడితే తెల్లవారుజాము అవుతుంది. అంతటి
వ్యక్తి. ఆ తర్వాత వెంకటేశ్వర మీద పాట పాడితే ఇంకా పూర్తి చరిత్ర ఫస్ట్ టు లాస్ట్. అవును, అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే మనం పాటలంతా సెగ్మెంట్ పాడుకుంటాం, అంత మహా పాండిత్యం కలిగిన వ్యక్తి. కానీ ఏంటంటే రిమోట్ లోకి వెళ్ళిపోయి అది. ఆ తర్వాత ఆయన ఈ వెంకటేశ్వర స్వామి చిన్న పాట రాస్తారు, వారు వితౌట్ మ్యూజిక్ పాడతారు మామూలుగా. అది సార్ నేను రాయించుకొని వస్తాను మీ దగ్గరికి, మీరు దాన్ని పాడాలి బాగా. ఇంకా అది ఇంకా పద్యాలు, అవి పాటలు, అన్నమయ్య పాటలు. ఇంకా ఏమైనా ఉన్నాయన్నా మీకు బాగా నచ్చిన? ఇవి వచ్చి అదే పద్యాలు అయితే ఇక అన్ని రసాలు బాగుంటాయి. పాటలు అయితే సినిమా పాట కాకుండా నాకు నచ్చిన లలిత గీతం కానీ ఏదైనా కానీ నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. పాటలను కలిసిపోయినట్టుగా ఉంది నా వాయిస్, విడివిడిగా లేదు. మనం సినిమా తెలుగు పాటలు కూడా కొన్ని పాటన ఇష్టమైన తమిళ పాటన? తమిళ దగ్గర అది ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పాడదాం. అది వచ్చి దీనికి బాగుండదు. అది ఆ ట్రాక్ మా ఫ్రెండ్ తీసుకున్నాడు, అది నాకు పంపల. என்மணவாளே சிறகவரிக்கும் வண்ண பறவைகளே என் கதையை கேட்டால் உங்கள் சிறகுகள் தானாய் அடங்கிவிடும். టట్టాని వస్తుంది అది. అది నెక్స్ట్ టైం పాడతాను. పాడతా, ఈజీగా పాడతాను, బ్రహ్మాండం. హిందీలో ఆతాహే చంద్రమా, అదే అది. కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్ప, భక్త మనోహర స్వామి అయ్యప్ప, అది పాడుతుంది. కౌసల్య సుప్రజ రఘుకులేశ సీతా మనోహర అనేసి ఆ రెండు భజన పాటలు అవి ఆ మూడు చేస్తారు. కామాక్షి సుప్రజ స్వామి అయ్యప్ప, కౌసల్య అనేసి రాముని మీద రఘుకులేశ అనేసి ఆ రెండు పాటలు చాలా అద్భుతమైన చెక్క భజనలో చాలా అద్భుతమైన పాటలు అవి రెండు. అది ఇంకోటి ఉంది దీంట్లో. రఘుకుల తిలకారా నిన్నతి ముద్దులాడదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, మాలలు గట్టి నీకై వేచదరారా. అది ఉంది ట్రాక్ ఉంది. చాలా జానపదాలు అంటారు కానీ జ్ఞానపదాలు అవి. అయ్యో ఇప్పుడేదో ఏదో సంగీతం, కర్ణాటక సంగీతం అది ఇది అనొచ్చు కానీ జ్ఞానపదాలు వచ్చేసి
రావే పోదాము మానసాంస అనేసి ఒక పాట ఉంటుంది. అది నాలో ఉన్న శివుడికి నేను నమస్కరిస్తున్నాను పూజలు అంటే సాధనకు సంబంధించినవి ఇవి, సాధన మామూలుగా వాడికి సంబంధించినవి. ఆ తర్వాత ఆవు పులి పాట ఉంటుంది. అసలు ఇంకో పాట జానపదాలు వచ్చే ఇంకి వంటి పిల్ల లేదో ఇంక నా ఒగ్గింక రాదోయి అని ఉంటుంది. పదము పాడిందంటే పోవాలా. నా సొమ్ము నా గుండె నవిలి మింగిన పిల్ల, నవిలి మింగిన పిల్ల ఇంకి వంటి పిల్ల లేదో ఇంక నా ఒంకింక రాదోయి. అట్లా చాలా అసలుకు ఎన్నో కాలగర్భంలో కలిసిపోయిన తత్వాలు కావచ్చు. అవును, అప్పటికి గ్రంథస్థం లేక కొన్ని అట్లా చాలా జరిగినాయి. అట్లా అపూర్వమైన సంపద, జ్ఞాన సంపద. ఒక మంచి ప్రయత్నం చేద్దాం. నా దగ్గర సాహిత్యం వేయాల్సిందే కానీ నా దగ్గర 100 మంది ఉంటారు ఆర్టిస్టులు. ఓకే అన్న. మృదంగం కానీ, వయలిన్ కానీ, వీణ కానీ, కంజర కానీ, కుండ ఘటం అంటారు. ఘటము మా గురువు గారి దగ్గర ఉంది. 35,000 రూపాయలు. కింద పడిందంటే ఒక పైసా పనికి రాదు అది. అంత అంటే అంత ఆ తయారీతనం ఏముంది? అవును, అది పరిపక్వంగా ఎన్ని సెంటిగ్రేడ్ కాలిస్తేనే అది పరిపక్వమైన ఇట్లాంటి ధమాన వస్తుంది. కొంచెం తక్కువైనా కూడా వెళ్తుంటుంది. దాన్ని శృతి చేయాలంటే ఇప్పుడు వైలిన్ అనుకోండి, ఆ స్ట్రింగ్ తీసేసి వేరే పెడతాం. మట్టిని ఏం చేయలేం కదా. ఘటంలో అంత ఉంది. అంత పని మన పాత వాళ్ళు ఎంత గ్రేట్ చూడండి. ఇప్పుడు తాళము మా ఇంట్లో కంచు తాళాలు ఉన్నాయి. కంచుతో తయారు చేస్తాం. కంచం రోగినట్లు కనకంబం రోగన్ అంటారు. మామూలు తాళాలు 100-150 రూపాయలు. అది 1,200 రూపాయలు పెట్టుకున్నాను నేను. అట్లా క్వాలిటీ అనమాట. క్వాలిటీ నెవర్ కమ్స్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్గా రాదు క్వాలిటీ అనేది. ఇట్ కమ్స్ అండర్ వేరియంట్ బ్రిలియంట్ ఎఫర్ట్స్. ఎంతో సాధన చేస్తే కానీ, ఎంతో కష్టపడితే కానీ రాదనమాట క్వాలిటీ అనేది. అంతే. ఇట్స్ నాట్ కమ్ అండర్ ఒక యాక్సిడెంట్గా నాకు వచ్చేస్తుంది. అది లాటరీ టికెట్ తగలవచ్చు. లాటరీ టికెట్ తగిలి ఒక బిషగాడు లక్షాధికారి అయిపోవచ్చు, కోటేశ్వరుడు అయిపోవచ్చు. విద్య అట్లా కాదు. సాధన ఉండాలి. సాధన ఉండాలి. పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. కొంతమందికి ఎంత పాడినా రాదు అది. మీరు ఇంకా ముందుగానే దీన్ని వెలికి తీసి ఇంకా ప్రొఫెషనల్గా ఇంకా చాలా బాగుండు. అంటే ఒకటి నాకు బాధ్యత ఏదో ఉన్నట్టు రెస్పాన్సిబుల్ జాబ్. నాకు బ్యాంకులో ఒక క్షణం తీరిక ఉండదు మాకు. నేను ఆన్ ద డే ఆఫ్ మై రిటైర్మెంట్ 55 లక్షలు ఆన్ ద డేట్ ఆఫ్ రిటైర్మెంటే వచ్చేస్తుంది నాకు. ఇంకా నాతో రిటైర్ అయిన వాళ్ళకి 5-6 సంవత్సరాలు అయిపోయినా కూడా బెనిఫిట్స్ రాల. వాళ్ళు ఫ్రాడ్ చేసేది, లంచాలు తీసుకునేది, బంధుత్వం మీద లోన్లు ఇచ్చేసేది, ఎలిజిబిలిటీ లోన్లు ఇచ్చేసి అట్లా ఇచ్చితే రాల. మనకి హ్యాపీగా ఉన్నాం కదా మనం. నా డ్యూటీ నేను సక్రమంగా చేసిన. ఎవరి దగ్గర ఒక్క పేదవాడి దగ్గర కూడా ఒక్క పైసా లంచం తీసుకోలేదు. మా మిసెస్కి ఏమో ఒక ప్రొఫెసర్ పోస్ట్, నా బిడ్డ ఒకడు అమెరికాలో సెటిల్ అయిపోయినాడు, మా పాప మెడిసిన్, నా అల్లుడు మెడిసిన్. హ్యాపీగా ఉన్నాం చాలు. చాలు కదా. పల్లెటూర్లలో ఎవరైనా పోతే కొంచెం తేడాగా మాట్లాడతారు అనుకోండి, కొంచెం ఇంట్రెస్ట్గా మాట్లాడతారు అనుకోండి మన పురాణాల గురించి. అవన్నీ నేను రికార్డ్ చేసి తెచ్చి పెట్టుకునేవాడిని పల్లెల్లో. మొన్న కూడా మా ఫ్రెండ్ రికార్డ్ చేసిన, నా క్లాస్మేట్, 66. మా వాడిని ఒకడినే కారులో పోతా ఉంటే ఒకడు మడగెత్తుకొని వస్తాను. నేను వస్తా ఉంటే ఏరా రామకృష్ణ బాగుండవరా అంటే,
ఎవరు నేను మాట్లాడుతూ ఉండేదే అని నేంట్రా నా కొడుక, మా క్లాస్మేట్ కదా, నేంట్రా నా కొడుక రామచంద్రరా బుందెలు పిల్లగడరా నేను, నాతో చదువుకున్నావు నువ్వు 10వ తరగతి వరకు, మర్చిపోయినవరా నా కొడుక అంటే, చూపు మధ్యం అయిపోయిందిరా రే రామచంద్ర, మధ్యం అయిపోయిందిరా, నువ్వేం తెలియదు. అవును మన పిల్లగాడు అమెరికాలో ఉన్నాడంట చెప్పినారా, బాగున్నాడు వాడు, బాగున్నాడు, మా ఇంటికి రా ఒకరోజు, మంచి బట్టలు పెడతాను, మంచి భోజనం పెడతాను రా నీకు అంటే, చూపు మధ్యమైపోయింది, నీ ఫోన్ నెంబర్ ఇయ్యి, నా పిల్లగా మా కొడుకుని తీసుకొని ఒక ఏళ్ళు వస్తాను పోరా నేను, భగవంతుడికి దండం పెట్టుకున్నా. నా ఏజ్, నా క్లాస్మేట్, ఈజ్ అనేబుల్ టు సీ, ఈజ్ అనేబుల్ టు వాక్, ఈజ్ అనేబుల్ టు స్పీక్. భగవంతుడు నాకు ఈ శక్తి ఇచ్చినావు,